మోదముతోడ దైత్యకుల ముఖ్యుడు రమ్మని చీరన్ బంచన్ ప్రహ్లాద కుమారకున్ భవమహాన్నవతారకున్ కామరోషలోభాది విరోధి వర్గ పరిహారకున్ కేశవ చింతనామృతాస్వాద కఠోరకున్ కలుషజాల మహాగ్రవనీ కుటారకున్ పోతన మహాభాగవతము 7వ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ప్రహ్లాదుని విద్యాభ్యాసము పరిశీలన చేయుట నిమిత్తమై హిరణ్యకశిపునికి మనస్సులో ఈ విధమైన భావము ఏర్పడినది. పద్యభావము: ఈ సంసారమనే సముద్రాన్ని దాటినవాడు, కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలను జయించినవాడు, మనసులో కల్మషము లేనివాడు, కలుషములనే కారడవిని మూలమట్టంగా ఛేదించినవాడు, దైవ చింతననే అమృతము గోలినవాడు అయిన తన కుమారుడు ప్రహ్లాదుని కోసం ఆ రాక్షసేంద్రుడు ఆనందముతో తన దగ్గరకు రావలసినదని కబురు పంపినారు. శుభం. మోదముతోడ దైత్యకుల ముఖ్యుడు రమ్మని చీరన్ బంచన్ ప్రహ్లాద కుమారకున్ భవమహాన్నవతారకున్ కామరోషలోభాది విరోధి వర్గ పరిహారకున్ కేశవ చింతనామృతా స్వాద కఠోరకున్ కలుషజాల మహోగ్రవనీ కుటారకున్ శుభం.